హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు భారత్. బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్లో హంగ్రీ హిప్పో అనే ఛాలెంజ్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. అయితే గార్డెన్ ఏరియాలో బాగా ఆకలితో ఉన్న ఒక హిప్పో బొమ్మను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. దానికి ఆకలి వేసినప్పుడల్లా ఆ హిప్పో అరుస్తూ ఉంటుంది. అది అరవగానే హౌస్లో వేరు వేరు ప్లేస్లలో ఉన్న బాల్స్ను హిప్పో నోట్లో వేసి ఆహారంగా తినిపించాలి. అయితే ఈ ఛాలెంజ్ ముగిసే సమయానికి ఏ టీం సభ్యులైతే హిప్పో నోట్లో ఎక్కువ బాల్స్ వేస్తారో ఆ టీం విన్ అయినట్లు అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పాడు. అలాగే విన్ అయిన టీం నచ్చిన ఒక పవర్ కార్డ్ని పొందుతారని అనౌన్స్ చేశాడు. అయితే ఈ ఛాలెంజ్కు భరణిని సంచాలకుగా వ్యవహరించాడు. ఇక తనుజ, రీతు, హరీష్ ముగ్గురు కూడా బ్లూ టీం. ఇక రెడ్ టీం ఎవరు అంటే ఇమ్ము అండ్ కళ్యాణ్, ఫ్లోరా. ఇక సంజన, రాము, సుమన్ శెట్టి ఏమో ఎల్లోలో ఉన్నారు. ఇక గ్రీన్ టీమ్ రేసు నుంచి తప్పుకొని పక్కన కూర్చుంది. అయితే ఈ ఛాలెంజ్ లో ఇమాన్యుయల్, కళ్యాణ్ అయితే టీంలో ఉన్న వాళ్ళని ఓ రేంజ్ లో ఎత్తి గుమ్మేశారు అనుకోండి. అంటే వాళ్ళని పట్టుకునేది ఉంటుంది కదా, అద్భుతంగా చూపించారు, అది కూడా మరీ ఘోరంగా. ఇక ఈ గేమ్ లో సంజన తన టీం కోసం కాకుండా పక్క టీం కోసం ఆడింది. ఇదేంటి అని సుమన్ శెట్టి అడిగితే దానికి సంజన చెప్పిన ఆన్సర్ విని సుమన్ శెట్టి షాక్ అయిపోయాడు. మనం ఎలాగో గెలవలేం, అందుకే రెడ్ టీమ్కి హెల్ప్ చేస్తున్నా అని చెప్పింది. ఇక సుమన్కి కూడా రెడ్ టీమ్కే హెల్ప్ చేయమని చెప్పింది. దానికి సుమన్ అయితే ఒప్పుకోలేదు. అలాగే టీం గెలిచి మళ్ళీ కంటెండర్షిప్ కార్డ్ అయితే తీసుకుంది. ఇక ఈ కార్డ్ని కళ్యాణ్, ఇమాన్యుయల్కి ఇచ్చాడు. దాంతో కళ్యాణ్తో పాటు ఇమాన్యుయల్ కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఇక జరిగిన గేమ్ అంతా రీతు అండ్ డిమోన్ కలిసి సుమన్ శెట్టి అలాగే సంజన గేమ్ గురించి డిస్కషన్ అయితే పెట్టారు. ఇక మా టీం ఆడాలా లేదా అని డిసైడ్ చేయడం ఏంటి, నోట్లో నోరు పెట్టలేను నేను, అసలు పెట్టను అని సుమన్ శెట్టి అయితే అన్నాడు. ఇక బయటకు వచ్చి ఇచ్చి పడే అన్నా అని పవన్ అంటే, ఆల్రెడీ నేను చెప్తున్నా, ఏమి ఇచ్చేయమంటావు, వాళ్ళలాగా కుక్కలాగా అరవమంటావా, అలా అరిచిన న్యాయం, నీతి, నిజాయితీగా ఉండాలి అని చెప్పి అన్నాడు సుమన్ శెట్టి. ఊరికినే అరిస్తే వచ్చేది కాదు అని సుమన్ శెట్టి అయితే అన్నాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ మీరు కంటెండర్స్గా అర్హత సాధించారు అని, మీతో పాటు కంటెండర్స్గా ఎవరు ఉండబోతున్నారో తెలుసుకోవడానికి మీరు ఇంటి సభ్యుల్లో 6గురిని సెలెక్ట్ చేసి 3 టీమ్స్గా డిసైడ్ చేయాలి అని చెప్పారు. ఇక మీరు నిర్ణయించే ఆ 3 టీమ్స్ ఏవైతే ఉన్నాయో అది కంటెండర్షిప్ పొందడానికి, మరో ఛాలెంజ్లో పోటీ పడడానికి వీలుగా ఉండడానికి అయితే ఆ టీంని అయితే చేయమని చెప్పాడు. ఇక ఎవరితో జంటగా చేయాలి, ఎవరిని తప్పించాలి అనేది పూర్తిగా వాళ్ళిద్దరి నిర్ణయానికే వదిలేశాడు బిగ్ బాస్. ఇక ఇలా అనగానే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అయితే మాట్లాడుకున్నారు. డీమోన్ని పక్కన పెట్టేద్దామని కళ్యాణ్ అయితే ఒక సలహా ఇచ్చాడు. ఇక తనుజ, సుమన్, ఫ్లోరా, రీతు, సంజన, రాము ఈ ముగ్గురినైతే 3 టీంలుగా చేశాడు. ఇక హరీష్కి దెబ్బ తగలడంతో గేమ్ ఆడనని మిడిల్లోనే ఆగిపోయాడు. ఇక తర్వాత టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. చూడాలి మరి కెప్టెన్సీ టాస్క్లో ఎవరు ఈ వీక్లో కెప్టెన్గా నిలుస్తారు అనేది.